శ్రావణ మాసం వచ్చేసింది, దయచేసి నాన్ వెజ్ తినకండి అని అందరూ చెప్తుంటారు. మరి నాన్ వెజ్ ఎందుకు తినకూడదు? మన హిందువులందరూ శాస్త్రపరంగా పూజలు చేసుకుంటూ ఉంటారు, నాన్ వెజ్ తినకూడదు అంటారు. కానీ మనం శాస్త్రపరంగా చెప్తే ఎంతమంది దీన్ని ఆచరిస్తారు, ఎంతమంది దీన్ని పట్టించుకుంటారు? అలా కాకుండా సైన్స్ పరంగా మీకు కరెక్ట్ రీజన్ చెప్పనా? ఇది శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది కదా, తేమ బాగా ఉంటుంది. సో మన జీర్ణ వ్యవస్థ చాలా స్లోగా పనిచేస్తుంది. మనం ఈ నాన్ వెజ్ తినటం వల్ల అది అరాయించుకోలేక కడుపు నొప్పి, అజీర్తి, కడుపుబ్బరం, గ్యాసు ఇలాంటివి ఎన్నో పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి మన పూర్వీకులు ఇది ఎప్పుడో ఆలోచించి ప్రతిదీ కూడా మన శాస్త్రం ప్రతి దాని వెనక సైన్స్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదు అన్నారు. ఇప్పుడైనా ఆపుతారా? నాన్ వెజ్ తినడం తగ్గించండి. తగ్గించడం కాదు, అసలు ఈ నెల పూర్తిగా మానేయండి. నాన్ వెజ్ తినకపోవటం అనేది ఇంటికి ఒంటికి